హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నా. కోడిగుడ్ల పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎగ్గులు, చింతపండు నానబెట్టుకున్న, ఎగ్గుకి పొట్టు తీసుకొని పెట్టుకున్న, అన్నీ తరిగి పెట్టుకున్న, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు, తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యేదాకా ఆగాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత కరివేపాకు తర్వాత ఉల్లిగడ్డలు చాలా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఇటు బియ్యం పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు వేగుతున్నాయి. అల్లం వెల్లిపాయ వేసుకున్నా. పచ్చి వాసన పోయేదాకా కలపాలి. అల్లం వెల్లిపాయ వాసన పోయేదాకా. పసుపు వేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా కలపాలి మంచిగా. ఇప్పుడు ఉల్లాకు వేసుకొని ఉల్లాకు కలుపుకోవాలి. టమాటాలు కూడా వేయాలి. మంచిగా కలపాలి. కారపొడి వేసుకుంటున్నా. ఉప్పు మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి కలపాలి. మళ్ళీ ఇప్పుడు చింతపండు పులుసు మంచిగా వేసుకొని వడపోసుకొని చింతపండు పులుసు పోయాలి. చింతపండు పులుసు పోసుకున్నా. ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసినాక గుడ్లు వేసినాక కలుపుకుంటే గుడ్లకు కూడా ఫ్లేవర్ పట్టుకొని మంచిగా ఉడుకుతాయి. గుడ్లు కూడా ఫ్లేవర్ అనేది గుడ్ల లోపలికి పోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నా. మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో కొంచెం చిక్కదనం కోసం శనగపిండిని వాటర్లో కలుపుకొని పేస్ట్ లాగా చేసి ఆ పులుసులో పోయాలి. అట్లా పోసుకుంటే కొంచెం పులుపు అనేది బాగుండకుండా టేస్ట్ మంచిగా ఉంటుంది. చిక్కగా అవుతుంది పులుసు. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి మొత్తం బజ్జి పిండిలా కంటే ఎక్కువ జారుడుగా కలుపుకొని అందులో ఇట్లా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత పులుసు అనేది చిక్కగా అవుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా చిక్కగా దగ్గరికి వచ్చేదాకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లే పొయ్యి మీద చిన్న సిమ్లో పెట్టుకోవాలి. పులుసు రెడీ.